సడన్ స్ట్రెస్ అయింది అంటే వాళ్ళకి స్ట్రాంగ్ థైరాయిడ్ జీన్స్ ఉన్నాయనుకోండి, మేబీ వాళ్ళు ఒక 6 months టైం పీరియడ్ లో లేదా 1 month టైం పీరియడ్ లో వాళ్ళకి స్లోగా థైరాయిడ్ డిస్టర్బెన్సెస్ జరిగి వాళ్ళ థైరాయిడ్ రోగానికి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. లేదు అంటే స్లోగా వాళ్ళకి కనుక ఫ్యామిలీ హిస్టరీలో షుగర్ ఉంది అనుకోండి, వాళ్ళు ఆఫ్టర్ 1 year or 2 years ఇదే మెటబాలిజం కంటిన్యూ అవుతూ వాళ్ళు ఏం కరెక్షన్స్ చేసుకోలేదంటే గనక వాళ్ళు స్లోగా డయాబెటీస్ లోకి ఎండ్ అవ్వచ్చు. లేదు అంటే పీసీఓడి రావచ్చు, లేకపోతే యాంగ్జైటీ, డిప్రెషన్, సైకాట్రిక్ కండిషన్స్ లోకి వెళ్ళొచ్చు. అండ్ వాళ్ళకి ఒబెసిటీ, ఆ తర్వాత కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే హార్ట్ సంబంధించిన రోగాలు కానివ్వండి, బ్రెయిన్ సంబంధించిన రోగాలు కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హోమియోపతిలో ఏంటి అంటే మనం సైకోసోమాటిక్ అనాలిసిస్ చేస్తాం. అంటే మైండ్ లో ఎటువంటి చేంజెస్ జరిగినాయి, దానివల్ల బాడీలో ఎటువంటి ఎఫెక్ట్ అయ్యింది అనేది ఆ రూట్ అండ్ కాజ్ ఎఫెక్ట్, కాజ్ అండ్ బాడీలో ఎటువంటి చేంజెస్ జరిగాయి ఈ ట్రాక్ అర్థం చేసుకుని రూట్ని ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేస్తాం. కాబట్టి ఈ సైకాట్రిక్ కేసెస్ కానివ్వండి, సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిన ఫిజికల్ కండిషన్స్ కానివ్వండి, స్ట్రెస్ వల్ల వచ్చిన రోగాలు కానివ్వండి, బాడీలో ఎటువంటి చేంజెస్ జరిగాయి ఈ ట్రాక్ అర్థం చేసుకుని రూట్ని ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేస్తాం. కాబట్టి వీటన్నిటిని కూడా హోమియోపతిలో రూట్ కాజ్ నుంచి పర్మనెంట్గా ట్రీట్మెంట్ చేసే సంస్థ మాకుంది.